నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. హన్మకొండలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. లక్నవరం సరస్సును అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రులు. వికారాబాద్ లో జరిగిన నీటి భద్రత, మూసి పునరుజ్జీవనంపై జరిగిన సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. గోవాలో జరిగిన హౌసింగ్ పట్టణ వ్యవహారాల సమావేశంలో పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కొంపల్లి మున్సిపాలిటీలో సీతారామచంద్ర స్వామి ఆలయం గోపుర శిఖర కలస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజా. రైట్, డీటెయిల్స్ చూస్తే హన్మకొండకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో కలిసి ముందుగా ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం హన్మకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా చేశారు. అనంతరం కళాక్షేత్ర భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అక్కడ నుండి నేరుగా కాళోజీ కళాక్షేత్రం భవన క్రింది అంతస్తులో కాళోజీ నారాయణరావు వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫోటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ములుగు జిల్లాకు దగ్గరలోని పేరుగాంచిన పర్యాటక కేంద్రమైన లక్నవరం సరస్సు 3వ ద్వీపాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ టిఎస్ దివాకర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ లక్నవరంలో ఉన్న 12 ద్వీపాల్లో 3వదైన ఈ ద్వీపాన్ని 3 ఎకరంల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపాన్ని ఫ్రీ కౌట్స్ అనే ప్రైవేట్ సంస్థకు 15 సంవత్సరాలకు లీజుకి ఇచ్చామని, సర్వహంగులతో ఉన్న ఈ ద్వీపానికి పర్యాటకులు వస్తే విదేశాల్లో ఉన్నామనే అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. పెద్ద ఎత్తున పర్యాటకులను వచ్చే విధంగా కూడా మిగతా ఫెసిలిటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్రం కూడా మన ములుగు ప్రాంతానికి కోట్లను మరి ప్రపోజల్స్ కూడా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు అన్న గారు పంపించడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక చొరవ మరి వేరే రాష్ట్రాలకు వేల కోట్లు పోతున్న ఈ ప్రాంతాలకు ఖచ్చితంగా వారు కూడా బాధ్యత తీసుకొని నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేగా ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు మరి ఇట్లా ఒక మంచి వాతావరణంలోకి ఒక ప్రజల కంటే యొక్క టూరిస్టులకు అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇక్కడ చూస్తే ఎక్కడో మన విదేశాల్లో ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉంది, స్వర్గధామంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా కూడా కనుచూపు మేరలో నీళ్ళే కనపడతా ఉంటాయి. దీనికి ఆనుకునే చుట్టూ కూడా గుట్టలు, అట్లాగే ఆట వస్తువులు, పిల్లలకు అవసరమైనటువంటి ఆట వస్తువు ఏర్పాటు కావచ్చు, పెద్దల కోసం అంటే రెస్టారెంట్లు, స్పాలు కొన్ని రకరకాల ఏర్పాట్లు ఈ యొక్క దీంతో పాటుగా మనకి ఇక్కడ వచ్చినాక చూస్తే అంటే మరి ఎక్కడో సిమ్లాలో ఉన్నామా, ఊటీలో ఉన్నామా. వికారాబాద్ లో నీటి భద్రత, మూసీ నది పునరుజ్జీవనం అనే అంశంపై డాక్టర్ మరి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాప్ కళాశాలలో మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి నిర్వహించిన హనుమంతరావు చతుర్విధ జల ప్రక్రియ రౌండ్ టేబుల్ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు వికారాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు.
భూమిలోనే ఉండిపోతుంది. ఇది కాపాడుతారు, లేకుంటే ఆ భూమి హీట్ అవుతుంది, ఎయిర్లు హీట్ అవుతుంది. అయితే ఇది కేవలం భూమి తేమ కాపాడుతుంది కాక దీనికి 4-5 వేరే లాభాలు ఉన్నాయి. ఒకటేమో ఎయిర్లు కొంచెం చల్లగా ఉంటాయి, పంటలు మంచి పండుతాయి. తర్వాత గాలితోటి దుమ్ము పోతుంది, ఆ న్యూట్రియన్స్ అన్ని సన్న దుమ్ములు ఉంటాయి, అవి అక్కడనే ఉండిపోతాయి, ఆ తడి కింద ఉంటుంది. దాని తర్వాత దీని కింద రూపాయల ఎకరానికి ఖర్చుతో మొత్తం 1,00,000 ఎకరాలు అక్కడ ఆ ప్రాజెక్టు తలపెట్టింది. 1,00,000 ఎకరాలు కేవలం 150 కోట్లతో పూర్తి చేయవచ్చు. 7-8 వేల కోట్లు కాకుండా 1,50,000 కోట్లు 150 కోట్లతో పూర్తి చేయవచ్చు. ఇది మేము ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ దీనిపైన వారి దృష్టికి తీసుకొని పోవడం, దీన్ని పరిశీలించుకున్నాం. వికారాబాద్ మొత్తం 5,09,000 పైచిలుపు ఎకరాలు ఇక్కడ సాగులో ఉంది. దీంట్లో కేవలం 69,000 ఎకరాలకు నీరు అందుతుంది. బావుల గోవా ప్రభుత్వ సభ్యులు మరియు అధికారులతో కలిసి చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలోనే జరిగిన పార్లమెంటరీ గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ బృందం గోవాలో హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాలపై నిర్వహించిన సమావేశంలో స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎంపీ చామర కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ దూలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి ఆలయ రాజగోపుర శిఖర కలస్థాపన పూజలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ రాజగోపుర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బూరుగుబావి హనుమంతరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు బూరుగుబావి సత్యనారాయణ, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కోలుకుల జగన్ తదితరులు పాల్గొన్నారు. రమ్మను పంతులు చంద్రాయనగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీను నాయక్ సమక్షంలో బండ్లగూడ ఓఎస్ ఫంక్షన్ హాల్లో సురక్షిత ప్రయాణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ అడిషనల్ సిపిపి విశ్వప్రసాద్ హాజరై పోలీస్ శాఖ సిబ్బంది మరియు వారి పిల్లలకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం బండ్లగూడ వద్ద ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హెల్మెట్ లేని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ వెంకటేశ్వర్లు మరియు ట్రాఫిక్ పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. जरा एक सेकंड है. आप लोग 95% आप लोग अप्लाई करना है. वो क्या बोलते हैं, मेरा बाल खराब होता है, कोई मेरा ब्रेकअप करके आ रहा हूँ तो बोलता है तो प्लान का छहते करता है एक्सीडेंट वोट जीतते हैं. कोई आप गाड़ी चला रहे हैं, कोई राम चला रहा है, कोई गाड़ी चला रहा है, आप फाइन कमाए बोलते हैं. రైల్వే ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో చేయవలసినవి, చేయకూడని వాటి గురించి ప్రయాణికులకు అవగాహన, సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి కోసం మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని విజయవాడ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆపరేషన్ శ్రీనివాసరావు కొండ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ తూర్పు వైపున సుమారు 3 గంటల పాటు సెల్స్, ప్రొఫైల్, యాక్సిడెంట్ రిలీఫ్, మెడికల్ వ్యాన్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సంయుక్త ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మాక్ డ్రిల్ నిర్వహించడం యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రయాణికుల భద్రత, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారణ చర్యలు సమర్థవంతంగా చేపట్టడంపై సిబ్బందికి శిక్షణ ముఖ్య ఉద్దేశం అన్నారు. విలువైన ప్రాణాలను రక్షించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు.
नहीं तो मेजर को बोलो नीचे से फोटो लेके रखे। యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో భాగంగా మన రెవెన్యూ సైడ్ నుంచి అలర్ట్గా చేయడము, అలాగే లోకల్ మెజిస్ట్రేట్ కాల్దారులకు డివిజన్ ఉన్న ఆల్ ఆర్టీఓలకు రెవెన్యూ స్టాఫ్లను అలర్ట్ చేయడము, అలాగే కమ్యూనికేషన్ పెట్టుకోవడము, ఎక్కడైతే వాళ్ళ యొక్క ప్రయాణికుల్ని రిలీఫ్ అండ్ రెస్క్యూ ఎఫర్ట్స్, అదేవిధంగా ట్రాక్ పునరుద్ధరణ, వీటన్నిటి మీద చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విభాగాలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, వారి యొక్క రెడీనెస్ టెస్ట్ చేసుకోవడం కోసం ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. ఈ జాయింట్ ఎక్సర్సైజ్లో వివిధ రైల్వే మాత్రమే కాకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు ఏదైతే మన ఇండియా సరిచేసి ట్రాక్ని పునరుద్ధరించాలి, వీటన్నిటి మీద ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తాము. ఈ ఎక్సర్సైజ్ ద్వారా ముఖ్యంగా స్టాఫ్ యొక్క సన్నద్ధత ఎలా ఉంది, ఏమన్నా వారిలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, సమన్వయంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, వీటన్నిటిని చూసి సరిచేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. రాజేంద్ర నగర్ ఉప్పరపల్లి ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ సీనియర్ సామ భూపాల్ రెడ్డి, టీడీపీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరియు పార్టీ సభ్యత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కర్ నరసింహులు, టీటీడీ బోర్డు మెంబర్ నర్సిరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వచ్చేలా పార్టీ సభ్యత్వాన్ని చేయించాలని పిలుపునిచ్చారు. అక్క మనం సభ్యత్వం ఎందుకు చేసుకోవాలి? 100 రూపాయలు పెట్టి సభ్యత్వం చేసుకుంటే ఈ దేశంలో ఏ పార్టీకి కూడా లేనటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. లోకేష్ గారు ఆలోచించి ఒక కార్యకర్త నిజంగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జనం కోసం తిరిగేటప్పుడు ఒక కార్యకర్తకు ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలని అనేక రకాలుగా ఆలోచించి ఒక 100 రూపాయలతో సభ్యత్వం పెడితే ప్రమాదవశత్తు మరణిస్తే తర్వాతనే బుల్డోజర్ పెట్టి మీరు కూలగొట్టించండి, అప్పుడే మీరు చరిత్రకెక్కుతారు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సర్వేలు చేయకుండా, పేదవాళ్లకు ప్రత్యామ్నాయం చూపించకుండా మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే మీరు చరిత్రహీనులవుతారు, తిరుగుబాటుకు లోనవుతారు. ఏ చౌరస్తాలో చూపించినా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కనిపిస్తుంది. అందుకనే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. అందుకనే తెలుగుదేశం పార్టీ కనుక వస్తే మౌలిక సదుపాయాలు వస్తాయి, ప్రజలకు రాజకీయ చైతన్యం వస్తుంది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వస్తుంది, పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వస్తాయి. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ తెలుగుదేశం పార్టీ విధానంలో ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఒక కొత్త చరిత్రగా నూనూగు మీసాల యువకులను అనేక మంది కూడా ఈ పార్టీ వైపు వస్తున్నారు. అందరినీ ఏకం చేస్తాం, ఏకతాటిపైకి తెస్తాం, భవిష్యత్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఉప మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలును నిలిపివేయడంతో ఖమ్మం కొత్తగూడెం జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలపడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారస్తులను కమిషన్ తీసుకోవద్దని, పత్తి కొనుగోలులో తారం తీయవద్దని అధికారులు ఆదేశించడంతో వ్యాపారస్తులు పత్తి కొనుగోలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వాహనాల్లో పత్తిని తీసుకుని మార్కెట్ యార్డుకు వచ్చామని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు తమ కమిషనర్ గుట్టుబాటు కావట్లేదని, పత్తి కొనుగోలు చేయమంటే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే పత్తి కొనుగోలు చేపట్టాలని, లేని పక్షంలో ధర్నాను విరమించేది లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. జులూరుపాడు మార్కెట్లో పత్తి కొనుగోలు అర్థాంతరంగా నిలిపివేశారు. కానీ మరి ఒక రోజు ముందు నుంచే ఆటోలు, వెహికల్ మాట్లాడుకుంటే తప్ప రైతులకు వెహికల్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ వందలాది మంది రైతులు వందలాది సంఖ్యలో వెహికల్ తీసుకొని పత్తి వేసుకొని మార్కెట్కి వచ్చిన తర్వాత అర్థాంతరంగా పత్తి కొనుగోలు నిలిపేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం.
అదేంటంటే అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనలకు మేము అనుకూలంగా లేవు, మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము కొనుగోలు చేయమని చెప్పి ట్రేడర్స్ చెప్తా ఉన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తేనేమో మాట్లాడుతూ ఉన్నారు తప్ప కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే జులూరుపాడు మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు చేయాలనేటువంటి దాంతో సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీగా మేము రైతులతోటి కలిసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. తక్షణమే అధికారులు వచ్చి పత్తి మార్కెట్ ఎందుకు ఇక్కడ పెట్టారు? మార్కెట్ కొనడానికి పెట్టారా, సరదాగా పెట్టారా? మార్కెట్ దగ్గర పత్తి వచ్చిన తర్వాత కొనుగోలు చేయాలి. అధికారులకి మరి గవర్నమెంట్కి ట్రేడర్స్కి ఏమున్నాయో ఏమో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో నేను వచ్చిపోయారట, వాళ్ళు ఏ నిబంధనలు పెట్టారో మరి వీళ్ళు ఏమి అర్థమైందో, వీళ్ళకి ఎందుకు ఆపారో మాకు అర్థం కాని పరిస్థితి. అసలు రైతులు అనేవాళ్ళు మార్కెట్కి వచ్చిన తర్వాత పత్తి కొనుగోలు ఆపడానికి వీల్లేదు, కొనుగోలు చేయాలి. వాళ్ళు మరి ఇన్ని రోజుల నుంచి ఎట్లా కొనుగోలు చేస్తున్నారు? అధికారులు ఏం చెప్పారు? అధికారులు చెప్పిన దానికి వీళ్ళకి ఎందుకు గిట్టట్లేదు? ఇన్ని రోజుల నుంచి ఎందుకు గిట్టింది? అసలు ఆ గిట్టుబాటు ధర ఏంటి? వాళ్ళు గిట్టుబాటు ధర ఏమి ఇస్తున్నారు? అధికారులు ఏం చెప్పారు అనేది మాకు తెలియకుండా, రైతులకు ఏమీ అర్థం కాకుండా మార్కెట్లో కొనుగోలు ఆఫ్ చేశారు. కొనుగోలు స్టార్ట్ చేయాలి. సిసిఐ మార్కెట్, సిసిఐ వాళ్ళు ఏ రేట్ అయితే కొంటున్నారో ఆ రేట్లో ఇక్కడ కూడా మార్కెట్లో కూడా అదే రేటు కొనాలని మా రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి ఏదైనా ఫిర్యాదు వస్తే చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని, అనంతరం విచారణ చేపట్టి సంబంధం ఉన్న వారిని బహదులుగా లేని వారిని తొలగిస్తామని తెలియజేశారు. నిన్న కొన్ని సోషల్ మీడియాలో ప్రచురమైన చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ వార్తకు వివరణ ఇస్తూ కేసుకు సంబంధించి ఫిర్యాదులో ఉన్న వ్యక్తి పాత్లో విఠల్పై కేసు నమోదు కాగా ముందే మరణించాడని మా విచారణలో తేలడంతో ఆ కేసు నుండి అట్టి వ్యక్తి పేరును కేసు నుండి తొలగించామని తెలిపారు. అప్పుడే దానికి కంపౌండ్ వాల్ పెట్టుకొని పొజిషన్ కూడా ఉండడం జరిగింది. ఆ ల్యాండ్కి మన బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందినటువంటి ఈ బ్రాహ్మణపల్లి అనే నర్సాపూర్ చెందిన పర్సన్ వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అతనికి నారాయణపూర్ శివార్లో 3 ఎకరాల 5 గుంటల భూమి ఉండడం జరిగింది. ఆ భూమిని 2011 సంవత్సరంలో ఈ యొక్క లచ్చరామ్ తండాకు సంబంధించినటువంటి విలేజ్ సంబంధించి వాళ్ళ దగ్గర కొనడం జరిగింది. అయితే ఈ యొక్క భూమి 2011 నుంచి కూడా అతను కబ్జాలో ఉండడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పిన, మళ్ళీ రెండోసారి కేసు నమోదు చేసినప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఏదున్నా కూడా మీరు లీగల్గా ప్రొసీడ్ కావాలి, ల్యాండ్ ఉంటే. కానీ ఒకరి కబ్జాలో గత 2011 నుంచి అంటే దాదాపు 12-13 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్న భూమిలోకి ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఇటు విషయంలో ఈ పాత్రలో దేవిసింగ్ కానీ పాత్రలో అంజనేయులు కూడా కానీ కావాలని చెప్పి ఈ భూమి ఇట్లా అలిగేషన్ చేస్తే మాకేదో బెనిఫిట్ అవుతుందనే దురుద్దేశంతో ఇట్లా వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇటు విషయంలో మేము ఎవరు కూడా ప్రొసీజర్లో ఏముంటే అదే మేము చేస్తున్నామని చెప్పి ఒక మీడియాకి పర్టికులర్గా తెలియజేయడం జరుగుతుంది. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతంలో హైదరాబాద్లో చిన్న రోడ్డు ఉన్నా సరిపోయేదని, ప్రస్తుతం మహానగరంగా మారడంతో రోడ్డు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్య పెరిగి ఎన్నో ఇబ్బందులు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. నేడు ఓఆర్ఆర్ మీద వెళ్తున్న వెహికల్స్కు ఆ రింగ్ రోడ్ కూడా సరిపోయే పరిస్థితి లేదని కిచ్చెన్నగారు చెప్పారు. అందుకే 4 సిటీకి భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 ఫీట్ల రోడ్డు వేసి దానిలోని మెట్రో రైలు మార్గం కూడా వేస్తామని కేఎల్ఆర్ వివరించారు. ఈ బృహత్ ప్రణాళిక వల్ల రైతులకు, ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో మేలు లాభం చేకూరుతుందని చెప్పారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ప్రజలు అదృష్టవంతులు. మహేశ్వరం మహానగరంగా మారనుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. పట్టణంలో అన్ని సమస్యలే, పొల్యూషన్ సమస్య, ట్రాఫిక్ సమస్య, నీటి సమస్య, చెత్త సమస్య, అన్ని సమస్యలతో కూడుకున్న హైదరాబాద్ ఒకనాడు చాలా తక్కువ మంది ఉన్నప్పుడు చిన్న రోడ్లు సరిపోయేవి, సిటీ అందంగా ఆనందంగా ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. కనుక హైదరాబాదుకు ఇంకొక మహానగరం అవసరము అనే ఆలోచన ప్రభుత్వానికి రావటం, ముఖ్యమంత్రి గారికి రావటం మన అదృష్టంగా భావించవలసిందిగా నేను కోరుతున్నా. కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ 300 ఫీట్ల రోడ్లో పోతున్న 400 ఎకరాల భూమికి కూడా ఏదో ప్రభుత్వం ధర కాదు, అందరినీ ఒప్పించి మెప్పించే విధంగా రేటు ఉంటుంది. తర్వాత వాళ్ళను అన్ని విధాలా ఆదుకోవటం జరుగుతుంది. వాళ్ళు సంతోషంగా ఉండేట్టుగా చూడాలనేదే, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనేది చూడాలనేదే ప్రభుత్వ ఆలోచన, ఆశయం కూడా అని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.
జిడిమెట్ల సూరారం పోలీస్ స్టేషన్ పరిధి అరోరా ఫార్మా కంపెనీలో బాయిలర్ శుభ్రం చేసిన క్రమంలో సాల్వెంట్ ఫైర్తో అనిల్ అనే కార్మికులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా గుట్టు చప్పుడు కాకుండా యశోద ఆసుపత్రికి తరలించారు. కనీస జాగ్రత్తలు తీసుకుని కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు తెలిపారు. ఫైర్ సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వట్లేరని పోలీసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు శేఖర్ రెడ్డి. 12:45 టైంలో నాకు ఒకటి జర్నలిస్ట్ ఫోన్ చేశారు. అరోరా ఫార్మాస్యూటికల్స్లో ఏదో ఫైర్ అయిందని అడిగారు. నేను ఇమీడియట్గా ఫైర్ ఈ ఫ్యాక్టరీకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు అని చెప్పారు తప్ప అక్కడ ఎక్కడ అయ్యారు ఏమైనా చూడలే. ఆ స్పాట్ చూశాను. ఆ సాల్వెంట్ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయిందని చెప్పారు. నేను అదే చెప్పాను. మా ఎదురుగా 100 ఫర్లాంగ్ లేదు, 100 మీటర్ లేదు, మీరు కనీసం ఒక ఫైర్ డిపార్ట్మెంట్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి వాళ్ళతోటి డీటెయిల్స్ ఇవ్వంటే ఇంతవరకు ఆ డీటెయిల్స్ కానీ ఏ కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. అంతవరకు తప్ప నాకు ఏ విషయం తెలియదు. సూరారం పోలీస్ లోపల అనిల్ యాదవ్ చనిపోయిందని చెప్పారు. కానీ ఎటువంటి ప్రికాషన్స్ లేవు, వాళ్ళ దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. మరి లోపలికి మానవతా దృక్పథం వాళ్ళ బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా విడిచిపెట్టట్లేదు. లోపలికి రిపోర్టర్లను కూడా విడిచిపెట్టలేదు. లోపల రాని పోలీసులు కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. కనీసం మానవతా దృక్పథంతో ఎట్లా జరిగింది మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడాలి కదా. మాట్లాడినప్పుడు ఎట్లా ఏ విధంగా ఇది కోఆపరేటివ్ కంప్లైంట్ చేస్తారు. అందరూ మనుషులే కదా, మేనేజ్మెంట్ మనిషి కాదా, ఓనర్ మనిషి కాదా, వీళ్ళకి న్యాయం చేయాలా. అతనికి 2 కుమార్తెలు ఉన్నారు. అనిల్ అనే ఆయన 4 సంవత్సరాల నుంచి వచ్చిండు, 4 డ్యూటీ చేస్తుండే. ఇలా డ్యూటీ చేస్తే చేయాలి కదా. ఎటువంటి పేసిప్ కాలేదు. సెక్యూరిటీ గార్డ్ బయట పోయి మాట్లాడమంటుండు. ఇది ఎంత మాట కరెక్ట్. కాబట్టి లీగల్ యాక్షన్ తీసుకోవాలి, చట్టపరంగా చర్య తీసుకోవాల్సింది కూర్చున్నాను. కాకినాడ జిల్లా అచ్చంపేట నుంచి యాంకర్ ఏజ్ పోర్ట్ వరకు జరుగుతున్న హైవే రోడ్ నిర్మాణ కార్మికులు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సిఐటి జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ కార్మికులకు కాంట్రాక్టర్ గత 4 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, వేతనాలు ఇవ్వాలని కాంట్రాక్టర్ని అడుగుతుంటే మీరు జీతం అడిగారంటే మిమ్మల్ని చంపేస్తాను అంటూ బెదిరించి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి అని 2 రోజుల నుంచి భోజనం కూడా పెట్టడం లేదని, ఇది చాలా దారుణమన్నారు. తక్షణమే ఈ విషయంపై జిల్లా అధికారులు కలుగజేసుకుని హైవే రోడ్డు పనుల్లో పనిచేసే కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నేషనల్ హైవేలో పనిచేస్తున్నటువంటి వివిధ పనులు చేస్తున్నటువంటి కార్మికులకి ఆ కాంట్రాక్టరు గత 4 నెలల నుంచి వేతనాలు బకాయి పెట్టి కూర్చున్నాడు. ఈ పని కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి యాంకరేజ్ పోర్ట్ వరకు జరిగేటటువంటి నిర్మాణ పని, రోడ్డు నిర్మాణ పని. ఈ పనిలో పనిచేస్తున్నటువంటి దాదాపు ఒక 60 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళకి 4 నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనం ఇవ్వట్లేదు. ఒకవేళ వేతనం అడుగుతుంటే మీరు ఇక్కడి నుంచి పొండి, నీకు వేతనం ఇచ్చేది లేదు అనేటువంటి విధంగా కాంట్రాక్టర్ బెదిరిస్తున్నారు. గట్టిగా అడిగితే మిమ్మల్ని చంపేస్తాననేటువంటి విధంగా బెదిరింపులు కూడా చేస్తున్నాడు. మరొకటి ఏంటంటే వీళ్ళు అక్కడ నివసించే ప్రాంతం నుంచి మీరు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీకు భోజనం కూడా పెట్టమనేసి 2 రోజుల నుంచి భోజనం కూడా నిలుపుదల చేశాడు. తక్షణమే ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుని ఆ కార్మికులకు రావాల్సినటువంటి 4 నెలల బకాయి జీతాలని చెల్లించే విధంగా అధికారులు చర్య తీసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని తన్నేస్తాం, కొట్టేస్తామని ఆయన తెలుసుకుంటున్నారు. రూముల్లో కూడా ఉండవకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. డబ్బులు ఇచ్చే వరకు కూడా వాళ్ళ రూములో ఉండవాలి, వాళ్ళకి భోజనం సదుపాయం అన్నీ తీసుకొచ్చాను. అలాగే ఈరోజు ఆర్డీఓ గారిని కూడా కలుసుకున్నాం. ఆయనకు కూడా వెంటపత్రం ఇవ్వడం జరుగుతుంది. తక్షణమే ఆర్డీఓ గారు కలెక్ట్ చేసుకుని ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని, ఇమీడియట్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే బకాయి వేతనంలో వాళ్ళకి అనుకూలంగానే ఇమీడియట్ చూడాలని డిమాండ్ చేస్తున్నాం. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అటవీ శాఖ పరిధిలోని అర్బన్ పార్క్ వద్ద ఎండు గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయమైన సమాచారంతో నర్సాపూర్ ఆబ్కారీ అండ్ ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా మహమ్మద్ సాజిద్ ఖాన్ అనే వ్యక్తి వద్ద ఎండు గంజాయి అమ్మతో పట్టుబడ్డాడు. అతని వద్ద 104 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సాపూర్ ఎక్సైజ్ సిఐ పద్మ తెలిపారు. 4:50 అందిన సమాచారం మేరకు నర్సాపూర్ టు హైదరాబాద్ రోడ్ నియర్ అర్బన్ పార్క్ దగ్గర తనిఖీలు చేస్తుంటే ఒక అతను ఎండు గంజాయి అమ్ముతున్నాడనే సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము మా సిబ్బంది కలిసి వెళ్ళి చెక్ చేయక మహమ్మద్ సాజిద్ ఖాన్ అనే వ్యక్తి నుండి 104 గ్రాముల గంజాయి మరియు ఎండు గంజాయి మరియు ఒక సుజుకి యాక్సెస్ వెహికల్, ఆ వెహికల్ని చెక్ చేస్తుండగా ఆ వెహికల్ నందు 104 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. నమోదు చేసి
సంగారెడ్డిలో జరిగిన సంక్షేమ సంఘం నాయకులతో పాటు గిరిజన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోనే లగచెర్ల ఘటనపై వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్న వారిని అడ్డుకోవడం అప్రజాస్వామ్యం అన్నారు. లగచెర్ల రైతులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంఘాల నాయకులను అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ మాత్రం చేయగలిగినారు. కానీ గిరిజన ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకు మీరు ఎటువంటి న్యాయం చేయకుండా అక్రమంగా అకారణంగా నిర్దోషి అయినటువంటి రైతులను నాయకులను వెంటనే విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం. విడుదల లగచెర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి. లగచెర్ల గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి. గిరిజన రైతులకు వెంటనే ఫార్మసీ కంపెనీలు వెంటనే నిలిపియాలి. ఫార్మసీ కంపెనీలను వెంటనే లగచెర్ల గిరిజన రైతులకు వెంటనే విడుదల చేయాలి. గిరిజన రైతులను వెంటనే. షేర్లింగపల్లి సీనియర్ నాయకుడు చిరుమర్తి రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి బేరసారాలు చేశారని, అది కుదరకపోవడంతోనే ఇప్పుడు ప్రజలను కార్యకర్తలను మభ్యపెట్టే విధంగా మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా అరకపూడి గాంధీ 3 సార్లు ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచారని, ఎమ్మెల్యే స్థాయి నుండి నేడు పీఏసీ చైర్మన్ గా ఆయన ఎదగడం వారికి ఇష్టం లేదని, అందుకే ఇలా మాటలు మాట్లాడుతున్నారని వెల్లడించారు. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు షంబీపూర్ రాజు గారు, అతనితో పాటు కొకటపల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఇద్దరు కలిసి ఆల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఒక ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. మరి అది ఆత్మీయ సమ్మేళనమా లేకపోతే వాళ్ళ పర్సనల్ కోసం పెట్టిన సంగతి మాకు తెలియదు. ఎందుకంటే మిగతా మీ డివిజన్లు అందరూ పిలుచుకొని అక్కడ కాలనీ ప్రోగ్రాం పెట్టి దాన్ని ఆత్మీయ సమ్మేళనం క్రియేట్ చేసి ఆ సమ్మేళనంలో మీ ప్రాబ్లమ్స్ ఏదో మాట్లాడుకొని మీ పార్టీ ఆల్రెడీ దిగిపోయింది, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ పార్టీకి సంబంధించిన ఏదైనా మాట్లాడుకోండి. మేము దాని గురించి సమాజానికి తెలుసు, ప్రజలకు తెలుసు. షంబీపూర్ రాజు గారు ఇదే మీరే వెళ్ళి బేరసారాలకు మా ముఖ్యమంత్రితో మిమ్మల్ని ఎందుకు వద్దన్నారు? మీరు కొన్ని హామీలు అడిగారు, హామీలు మేము ఒప్పుకోలే. ఏ హామీలు అడిగారు అది మీకు తెలుసు, మీ మనసాక్షి తెలుసు, మీ ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. అంటే మీకు ఎందుకు హామీ వెళ్ళాలంటే మా ముఖ్యమంత్రి మీరు కబ్జా చేసే నాయకులు మీరు, దానితో పాటు మిమ్మల్ని ఎవరు ప్రజలు నమ్మరు, మిమ్మల్ని తీసుకుంటే మా కాంగ్రెస్ పార్టీకి మాకు నష్టం జరుగుతుందని మిమ్మల్ని తీసుకోవాలి, మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, మిమ్మల్ని తీసుకోవడం ఒక బలమైన కారణం అసలు మీరు షంబీపూర్ రాజు లీడరే కాదు, కేసీఆర్ ఇంట్లో ఒక పనోడివి, గుర్తుపెట్టుకో. నువ్వు అసలు లీడర్ కాదు. ఎందుకంటున్నంటే ఇప్పుడు మీడియా మిత్రులు మీరు అందరూ అర్థం చేసుకోవాలి, తను కేసీఆర్ ఇంట్లో ఒక పనులాగా ఉండి కాబట్టి ఆ పదవి కూడా పొందిండు. నీకు ప్రజల గురించి తెలియదు. ఇక్కడ అరకపూడి గాంధీ గారు శాసనసభ మళ్ళీ వరంగల్ నగరానికి వచ్చిన ఆగోరి నాగసాధు ఉదయం పలు ప్రాంతాలు తిరిగి రాత్రి రంగంపేట ప్రాంతంలోని బెస్తం చెరువు శ్మశాన వాటికలో పూజలు చేసి శ్మశాన వాటికలో కాలిన చితిపై పడుకొని బూడిద చల్లుకుంటూ అరుస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హన్మకొండలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. లక్నవరం సరస్సును అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రులు.
వికారాబాద్లో జరిగిన నీటి భద్రత మూసి పునరుజ్జీవనంపై జరిగిన సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. గోవాలో జరిగిన హౌసింగ్ పట్టణ వ్యవహారాల సమావేశంలో పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కొంపల్లి మున్సిపాలిటీలో సీతారామచంద్ర స్వామి ఆలయం గోపుర శిఖర కల స్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజవ్. సో ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.